అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళు అయితే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. మేషరాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా కుజుడి యొక్క స్థితి చాలా బాగుంది. కుజుడు మంచి అగ్రెసివ్గా, బ్రహ్మాండంగా, పౌరుషంగా, గట్టిగా, ధైర్యంగా ఉన్నాడు. ఆయన మామూలుగానే కుజుడు బాగా పట్టుదల ఉన్నవాళ్ళు మేషరాశి అంటే పని అయ్యేదాకా నిద్రపోరు, కష్టపడతారు బాగా. అటువంటి కుజుడు సింహరాశిలో ఉండడం చాలా గొప్ప విషయం. దీనివల్ల మానసిక ధైర్యం బాగా కలిగి ఉండి మానసికంగా దృఢంగా ఉంటూ నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఈ వారం అద్భుతంగా ఉంది అసలు మీది. అలాగే మీకు చాలా మంచి సమయం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందకరంగా మీ పనులు చేస్తూ ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయంలో ఎటువంటి తేడా లేదు. బ్రహ్మాండమైనటువంటి ధన ఆదాయం, కుటుంబ సంతోషం ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. చదువులు, పిల్లలవి, భవిష్యత్తు అంతా కూడా బాగుంది. అలాగే మానసిక ధైర్యం అలాగే బాగుంది. రిలేషన్షిప్ అందరితో బాగుంటుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అనుకోండి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇతరత్ర ఏది కొన్నా ఏదమ్మినా లావాదేవీలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధ నుంచి మీరు బయటపడేటువంటి మార్గాలు కూడా మీకు ఈసారి గోచరిస్తాయని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ కూడా ఈ వారంలో చాలా బాగుంది. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం అయితే విపరీతమైన మంచి అదృష్టం ఉంది. ఏమి ఇబ్బంది లేదు. తండ్రులతో, పెద్దలతో జాగ్రత్తగా ఉండడం వల్ల వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని చెప్పి మాత్రమే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఈ వారం కొంచెం కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, పెద్దవాళ్ళ సహకారం లేనప్పటికీ చాలా జాగ్రత్తగా మీ వర్క్ మీరు చేసుకోండి. 10 నిమిషాల ముందు ఆఫీస్కి వెళ్ళండి. గంట తర్వాత, అరగంట తర్వాత ఆఫీస్ నుంచి బయటికి రండి. ఎత్తిన తల దించకుండా మీ పని మీరు చేసుకోండి. ఏ విషయాల్లో ఇన్వాల్వ్ కాకండి. అలా ఉంటే మేషరాశి వాళ్లకు ఇప్పుడున్న పరిస్థితిలో ఏలినాటి శని ప్రభావం వల్ల అదే మంచిది. వ్యాపారం కూడా ఆచితూచి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ఎవరిని నమ్మి మోసపోకూడదు. ధన నష్టానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వ్యాపార నష్టానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో ఉద్యోగం ఏదో మానేసి మరో ఉద్యోగం చేద్దామన్నా కూడా అది మంచి ఆలోచన కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువుల గురించి, విదేశీయానాల గురించి కూడా మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు డిసిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మీ జాతకాన్ని పరిశీలన చేసి మీ యొక్క ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పిల్లల చదువు విషయాల్లో కానీ కొన్ని నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎలాంటి పరిహారాలు చేయాలని నేను చెప్తాను.
నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.